हे हे राम हे गुणधाम, हे हे राम हे गुणधाम, जानकी जीवन राम, राघव सुंदर राम। हे हे राम हे गुणधाम, हे हे राम हे गुणधाम, हरे गुणधाम। శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని ఈరోజు ఎంతో చక్కగా మనకి ఒక చక్కటి భజన్ని వినిపించారు. దీని కృతికర్త ఎవరు అన్నది మనకి తెలియలేదు. ఎవరైనా సరే చక్కటి భజన్ని మనకి కృతి చేసి ఇచ్చినందుకు గాను మరొకసారి ఆ మహానుభావులకి నమస్కరిస్తూ పావనికి అభినందనలు తెలుపుతూ మనం యోగ వాసిష్ఠ కథలోకి వెళ్ళిపోదాం. నిన్నటి కథలో రాములు వారు ఏమన్నారు, ఏ గ్రంథాలు చదివితే సత్శాస్త్రం చదివినట్లు అవుతుంది అని అడిగితే, ఈ యోగ వాసిష్టం ఏదైతే ఉందో దీని పఠనం ద్వారా తదేక నిష్ఠతోటి ఆపకుండా ఆత్మవిచారణ చెయ్యాలి. ఇది నిజంగా చక్కటి శాస్త్రం అని చెప్పారు. ఎప్పటిదాకా చెయ్యాలి అంటే జీవన్ముక్తి కలిగేదాకా చెయ్యాలి అన్నారు. జీవన్ముక్తి వచ్చినట్లు మనకి ఎలా తెలుస్తుంది అన్నారు రాములు వారు. అది స్వయంగానే తెలుస్తుందయ్యా, నిద్ర నుంచి మెలకువ వచ్చినట్లుగా. నీకు వేరే ఎవరైనా చెప్పాలా ఏమిటి? అలాగే ఇది కూడాను అన్నారు ఆయన. అంటూ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు, ఇంకా ఈ జీవన్ముక్తుడి యొక్క లక్షణాలేంటో నీకు చెప్తాను విను అన్నారు. అతడు ప్రపంచ వ్యవహారంలో ఉండి కూడా ఈ జీవన్ముక్తుడనేవాడు లోపల పరమాత్మ దృష్టితో ఉంటూ ప్రపంచం ఏదీ లేనట్టుగానే భావిస్తుంటాడు. అతడు మెలకువగా ఉండగానే గాఢ నిద్రలో అంటే సుషుప్త అవస్థలో ఉంటాడు. జాగ్రత్తేవ సుషుప్తవాన్. సుఖం వల్ల వాడి ముఖం వెలగదు, దుఃఖం వల్ల మాడిపోదు. సుషుప్తిలో కూడా వాడు మెలకులోనే ఉంటాడు, వాడికి మెలకువే లేదు. ఇదొక విచిత్రమైన స్థితి అనమాట. యో జాగ్రత్త సుషుప్తస్థో యస్య జాగ్రన్ విద్యతే అన్నారు. రాగద్వేష భయాదీనామనురూపం చరన్నపి యః అంతరవ్యోమవదచ్చస్తః సహ జీవన్ముక్తః ఉచ్యతే అన్నారు. రాగద్వేషాలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటాడు వాడు, లోపల మాత్రం ఆకాశంలాగా దేనితో సంపర్కం లేకుండా ఉంటాడనమాట. ఇది 5వ లక్షణం. ఇక 6వ లక్షణానికి వస్తే, వాడు పని చేస్తున్నా మాన్యా వాడికి అహంకారం అనేది లేదు. వాడి మనసుకి ఏది అంటదు. వాడు కళ్ళు తెరిస్తే ప్రళయం, కళ్ళు మూస్తే సృష్టి. అంటే కళ్ళు తెరవడం అంటే ఇక్కడ వాడి జ్ఞానదశ అనమాట, మూయడము అంటే అజ్ఞానదశ. ఎవరి వల్ల వాడికి భయం లేదు, వాడి వల్ల ఎవరికి భయం లేదు. వాడికి మనసున్న ఆలోచన లేదు. యస్ సచ్చిత్తోపి నిశ్చిత అన్నారు. అంటే వాడికి మనసున్నా కూడాను ఆలోచనలు ఏవి లేదు. వాడు కోపంలో కూడాను చల్లగానే ఉంటాడట. ఇది ఎలా సంభవం చూద్దాం. తర్వాత విదేహ ముక్త లక్షణాలు అంటే ఏంటో చెప్తున్నారు ఆయన. జీవన్ముక్తం పదం త్యక్త్వా దేహే కాలవశీకృతే విషత్య దేహముక్తత్వం పవనోస్పందతామివ. ఈ శ్లోకం మనకి 9వ సర్గలో 14వ శ్లోకం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, విదేహముక్తత్వం అనేది మరో స్థితి ఏం కాదు. ఈ జీవన్ముక్త స్థితికే మరో పేరది. కదిలే గాలి జీవన్ముక్తి. కదిలే దశలో గాలి ఉందని మనకి తెలుస్తుంది. కదలక ఆగిపోతే గాలి ఉన్నా అది మనకి తెలియదు కదా. విదేహముక్తి కూడా అలాంటిది. జీవన్ముక్తుడికి కర్మక్షయం అయిపోయి దేహం రాలిపోతే ఆ జీవన్ముక్తుడినే విదేహముక్తుడు అంటారు అంటూ చెప్పారనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, విదేహముక్తో నోదేతి నాస్తమేతి నాశ్యామతి న సన్న ఆసన్న దూరస్థః న చాహం నచ నేతరః నచ నేతరః అన్నారు. అంటే వాడు ఉదయించడు, అస్తమించడు, నశించడు. వాడు ఉన్నవాడు కాదు, వాడు లేనివాడు కాదు. వాడు దూరం వాడు కాదు, వాడు దగ్గర వాడు కాదు. నేను కాదు, నువ్వు కాదు అని 2వ దాంట్లో చెప్పారు. విదేహముక్త లక్షణాల్లో చెప్పారు. 3వది ఏం చెప్తున్నారు,
వాడే సూర్యుడై వెలుగుతాడు, విష్ణువై రక్షిస్తాడు, రుద్రుడై సంహరిస్తాడు, బ్రహ్మై సృష్టిస్తాడు అంటున్నారు. నాలుగోది ఏం చెప్తున్నారు? ఆకాశమై వాయువుని ధరిస్తాడు, భూమి అయి అందరినీ మోస్తాడు, నీరై ప్రవహిస్తాడు, నిప్పై దహిస్తాడు అన్నారు. ఐదో దాంట్లో అంటున్నారు, ఇంతెందుకయ్యా రామా, ఇప్పుడు కనిపించేది, మునుపు కనిపించేది, రేపు కనిపించబోయేది అంతా వాడే అన్నట్ట. ఇది విన్న రాముడు ఒక కొత్త మెలిక ప్రశ్న వేశాడు వశిష్ఠుల వారిని. ఏమని? గురుదేవా, విదేహముక్తుడంటే త్రిలోక స్వరూపుడు అంటున్నారు మీరు. దీన్ని బట్టి చూస్తే ఈ ముక్త జీవులే మళ్ళీ సంసార జీవులే జన్మిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే ఒకడు విదేహముక్తుడయ్యాడు అంటే వాడు త్రిలోక స్వరూపాన్ని పొందాడు. ఇప్పుడు 3 లోకాలు ముక్తి పొందే. ముల్లోకాలు మునిపే ముక్తి పొందితే ఇప్పుడు ఈ లోకం ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు కనిపిస్తోంది కదా మరి. కనుక ఈ విదేహముక్తులే మళ్ళీ ఈనాటి సంసార జీవులుగా జన్మించి ఉండాలి అని అనిపిస్తుంది. అలా జన్మించారంటే ముక్తి శాశ్వతం కాదు అన్నమాట తప్పిపోతుంది. వారు మళ్ళీ జన్మించలేదు అంటే ఈనాటి లోకం కూడా పోవాల్సి వస్తుంది. ఈ సందేహాన్ని తీర్చండి అని అడిగారు. ఈ ప్రశ్నని మళ్ళీ మనం ఒకసారి విని ఇప్పుడు సమాధానం కూడా విందాం. రామా, ముల్లోకాలే నిజంగా సత్యవస్తువులైతే నువ్వు చెప్పే గందరగోళం అంతా నిజమై ఉండేది. ముల్లోకాలే లేవు. ఎంత వెతికినా నాకు బంగారమే కనిపిస్తోంది, కానీ దానికంటే భిన్నంగా కంకణం కనిపించడం లేదయ్యా. నేను ఎంత వెతికినా అలలో నీరే కనిపిస్తోంది, కానీ వేరేమీ కనిపించడం లేదు. ఎంత చూసినా గాలిలో చలనమే కనిపిస్తోంది, కానీ మరొకటి కనిపించడం లేదు. అలాగే బ్రహ్మ కంటే భిన్నంగా ఈ జగత్ అనేది లేదు అన్నాడు. అనగానే రాముడు అన్నారు, కనిపించే ఈ ప్రపంచం లేదనుకుంటే ముక్తి వస్తుంది అని మరి మీరు అంటున్నారు. స్పష్టంగా కనిపించేదాన్ని లేదనుకోవడం ఎలాగా? దానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామా, ఈ లోకభ్రాంతి కలరా వ్యాధి లాంటిది. ఇది చాలా కాలం ఉంది. ఇది త్వరగా పోయే వ్యాధి కాదు. ఆత్మవిచారణే దీనికి సరియైన మంత్రదండం. కొండ ఎక్కినవాడు మెల్లిగా దిగాలి కానీ దూక్కూడదు కదా. అలాగే బ్రహ్మజ్ఞానం కూడా అభ్యాసక్రమం చేతనే సాధించాలి. ఈ అభ్యాసక్రమం కోసమే నీకు మరొక మంచి కథ చెప్తాను విను అంటూ లీలోపాఖ్యానము అంటూ ఒక చక్కటి కథను చెప్తున్నారు వశిష్ఠుల వారు. మనం కూడా ఆ కథ ఏంటో వినేద్దాం. ఈ ప్రపంచం పుట్టనే పుట్టలేదు అంటూ మొదలుపెట్టారు ఆయన. మరి ఈ సంగతి ఎలాగో మనం తెలుసుకుందాం. రామా, లీలోపాఖ్యానం ద్వారా నేను నీకేం చెప్పబోతున్నానో ఆ సిద్ధాంత భాగాన్ని నువ్వు ముందుగానే అవగాహన చేసుకుని ఉండడం మంచిదయ్యా. ఈ కథ ద్వారా నేను చెప్పబోయే ముఖ్యాంశం ఏంటంటే, ఈ ప్రపంచం పుట్టనే లేదు అని. పుట్టకపోతే ఎలా కనిపిస్తోంది అని వెంటనే నువ్వు ప్రశ్న వేసేస్తావు. ఈ కనిపించడం కూడా భ్రాంతే అంటాను నేను అన్నారు ఆయన. దీన్ని నిరూపించేందుకు నీకు ఒకే ఒక ప్రక్రియ చెప్తా విను. ఈ ప్రపంచం అంతా ప్రళయంలో కనిపించకుండా పోతోంది కదా. ఎక్కడికి పోతోంది ఎవరికీ తెలియదు. కానీ ఆ స్థానం పరిశుద్ధమైన సత్స్వరూపమై ఉండాలి. మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు దానిలోంచి అది మళ్ళీ వచ్చి ఉండాలి. నిర్వికారమైన సత్పదార్థంలోంచి ఒక సృష్టి వస్తోంది అంటే అది భ్రాంతి రూపమై ఉండాలి. రామా, నీటిలో తరంగాలు పుట్టాయి అంటే అవి నీటి కంటే వేరు కాదు. కాకపోయినా వేరుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి, కొత్తగా పుడుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. అలాగే ఈ ప్రపంచం కూడా సద్రూపంలోంచి పుట్టినట్లు కనిపిస్తోంది, అంతేకాని అది నిజమైన పుట్టుక కాదు అన్నారు. ఇప్పుడు రాముల వారు 10వ సర్గలో ఓ ప్రశ్న వేసేశారు ఆయన్ని. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న ఆయనకి ఓ ప్రశ్న వేసి ఆపారనమాట. ఏంటి? మహర్షి, ఈ జగత్తంతా లయించిపోగా మిగిలిన వస్తువు నిరాకారం అనడంలో సందేహం లేదు, కానీ శూన్యం కాదనడం ఎలా కుదురుతుంది చెప్పండి? ఒకవేళ శూన్యం కాకపోతే సద్వస్తువు నిరాకారం అంటే ఎలా కుదురుతుంది? అది ఉన్నది కాదు, లేనిది కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, చేతనము కాదు, జడము కాదు. ఇలా అంటే ఎలా కుదురుతుందండి? ఏది కాకపోతే తాను ఈ ప్రపంచాకారంగా ఎలా మారింది అసలు అంటూ ప్రశ్న వేసేశారు.
అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వుతోటి, రామ, నా భావం నీకు ఇంకా సరిగా అర్థం కాలేదయ్యా, మళ్ళీ విను. అనుత్కీర్ణ యథాస్తంభే సంస్థిత సాలభంజిక తథా విశ్వం స్థితం తత్ర తేన శూన్యం నా తత్పదం అన్నారు. అంటే ఏమిటి అసలు? ఈ శ్లోకం మనకి 10వ సర్గలో 7వ శ్లోకం అనమాట. ఒక స్తంభం మీద బొమ్మ ఉందయ్యా, దాని చెక్కకు ముందు ఆ బొమ్మ ఎక్కడుంది చెప్పు? ఆ రాతి స్తంభంలోనే ఉందని చెప్పాలి కదా. అప్పుడు బయటపడలేదు. పక్కనున్న రాతి పిల్లలన్నింటినీ తీసేస్తే అది అప్పుడు బయటపడింది. ఇప్పుడు చెప్పు, ఆ రాతి స్తంభంలో ఉన్న బొమ్మ బయటపడిందా, కొత్త బొమ్మ పుట్టిందా? ఉన్న బొమ్మే బయటకు వచ్చిందండి అండంలోనే యుక్తియుక్తంగా ఉంది మనకి. ఉన్న బొమ్మ బయటపడిందంటే అది బయట పడకముందు ఉన్న స్థితి శూన్యస్థితి కావడానికి వీల్లేదు. ఈ ప్రపంచం వ్యక్తం కాకముందు ఉన్న స్థితి కూడా అలాంటిదేనయ్యా. స్తంభంలో బొమ్మ ఉన్నట్లే సద్రూపంలో ప్రపంచం ఉంది. అందుచేత ఈ సద్రూపం శూన్యమనడానికి వీల్లేదు. బొమ్మలు చెక్కని, అంటే బొమ్మలు ఇంకా అక్కడ శిల్పి చెక్కకుండా ఉన్నట్లయితే ఆ స్తంభం శూన్యం కాదుగా. అలాగే ప్రపంచం లేని ప్రళయస్థితి శూన్యం కాదుగా అన్నారు. అప్పుడు వెంటనే రాములు వారు అన్నారు, స్తంభంలోంచి బొమ్మ పుట్టడంలో ఎవరికీ అభిప్రాయ భేదం లేదండి. మరి మీ బ్రహ్మలోంచి ప్రపంచం పుట్టడం విషయంలో మాత్రం అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఎందుకు అంటూ అడిగారట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, స్తంభం ఉండే చోటు, స్తంభం మీద బొమ్మలు చెక్కేవాడు, వాడి చేతిలోని ఉలి, సుత్తి అన్నీ ప్రత్యక్ష విషయాలే కదా. అంటే స్తంభం విషయంలో దేశకాల క్రియలన్నీ లోకులకు ప్రత్యక్షాలు. అందుచేత ఎవరికి అభిప్రాయ భేదం లేదు. ఇక బ్రహ్మ దగ్గరికి వస్తే పరబ్రహ్మకు దేశకాల క్రియలే లేవు కదయ్యా. బ్రహ్మ విషయంలో సాధనా సంపత్తే లేదు. అందుచేత బ్రహ్మ విషయంలో అభిప్రాయ భేదాలు అందరికీ ఉన్నాయి అన్నారు. అయితే ఇక్కడ ఓ ప్రశ్న అండి గురుగారు, స్తంభంలో బొమ్మ సాధన సామగ్రి వల్ల పుట్టింది, బ్రహ్మలో జగత్తు ఏ సాధన సామగ్రి లేకుండానే పుట్టింది. ఈ రెంటికి ఇంత భేదం ఉండగా బొమ్మకిను జగత్తుకి పోలిక ఎలా చెప్పేస్తారు గురుగారు అన్నారు రాముల వారు. వశిష్ఠుల వారు అప్పుడు ఏం సమాధానం చెప్తున్నారంటే, దృష్టాంతం చెప్పినప్పుడు ఏ అంశంలో పోలిక చెప్పామో దాన్ని గ్రహించాలని నీకు ఇదివరకే చెప్పాను. స్తంభంలో ఉన్న బొమ్మకి స్తంభం యొక్క సత్తు కంటే భిన్నంగా వేరే సత్తు లేదు. అంటే అది నిజమైన ఉనికి, దానికి మించిన ఉనికి వేరేదేదీ లేదు. అలాగే ఈ ప్రపంచానికి బ్రహ్మ యొక్క సత్తు కంటే భిన్నంగా వేరే సత్తు అనేదే లేదు. ఈ అంశంలో బొమ్మకు ప్రపంచానికి పోలిక నేను చెప్పాను తప్పితే, నువ్వు అనుకున్నట్టుగా బొమ్మ సాధన సామగ్రి వల్ల పుట్టింది, బ్రహ్మలో జగత్ ఏ సాధనా సామగ్రి లేకుండానే పుట్టింది అని పోల్చడానికి ఇక్కడ వీల్లేదు అన్నారు ఆయన. అన్న తర్వాత బ్రహ్మలో జగత్తు వ్యక్తమైంది, తర్వాత లయించింది. ఇప్పుడు శూన్యత్వం అంటే ఏమిటి? ఏ వస్తువు కనిపించకపోతే దాన్ని శూన్యము అని లోకలు అంటున్నారు కదా. కనిపించకపోవడం శూన్యమా, లేకపోవడం శూన్యమా? ఎవరు తేల్చి చెప్పగలరు చెప్పు? లేకపోవడమే శూన్యమైనట్లయితే బ్రహ్మ శూన్యము కాదు. కనిపించకపోవడమే శూన్యమైనట్లయితే బ్రహ్మ అశూన్యం కాదు. కనుక బ్రహ్మ శూన్యము కాదు, అశూన్యము కాదు అని చెప్పాను నేను అన్నారు. బ్రహ్మకు శూన్యత్వాలు అశూన్యత్వాలు లేనేలేవు. ఇవన్నీ భాషలో ఉన్న చమత్కారాలు. బ్రహ్మ వెలుగు కాదు, చీకటి కాదు. ఇలాంటి చోట్ల కూడా పై విధంగానే మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు మనం ఎక్కడి నుంచి పక్కదారి పెట్టామంటే, లీలోపాఖ్యానం ద్వారా నేను నీకు చెప్పబోయేది ఏమిటి? సిద్ధాంత భాగాన్ని కదా చెప్తున్నాను. నీటిలో తరంగాలు పుట్టినట్లుగా బ్రహ్మలో ప్రపంచం పుడుతోందని, అది పుట్టినట్లు కనిపించడమే కానీ నిజంగా పుట్టడం కాదని, అందువల్ల ఈ ప్రపంచం అసలు పుట్టనే లేదని ప్రతిపాదిస్తున్నాను. లీలోపాఖ్యానం ద్వారానే దాన్ని నిరూపించబోతున్నాను నీకు అన్నారు ఆయన. ఈ లీలోపాఖ్యానంలో ఆయన దేని గురించి మాట్లాడారు అన్నది మనం రేపు మరొక రామకీర్తన విన్న తర్వాత యోగవాసిష్టంలోని ఈ లీలోపాఖ్యాన కథ ఏంటో కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.